వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచి మూసి మురికి మూసిగా మారిపోయింది. ఈ మూసీలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆలోచన రావటము ఇది గొప్ప కార్యక్రమం. ఇది ఈ ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వాలు కూడా ఆలోచించి వదిలేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో తెలంగాణలోని హైదరాబాద్కు ఎంతో ముఖ్యంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నించడం అత్యంత దారుణమంటూ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు కేఎల్ఆర్ మండిపడ్డారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూసీ నిద్ర అంటూ ఇప్పుడు బీజేపీ నాటకాలు ఆడుతోంది, బీఆర్ఎస్ కూడా నాటకాలే ఆడుతోంది. ఎందుకంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్టు గురించి ఆలోచించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీని పూర్తిగా పరిశుద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకు నాటకాలు ఆడుతున్నారంటూ కేఎల్ఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ సంక్షేమం కోసం, మూసీ పరివాహక ప్రాంతాల కాలుష్యాన్ని నివారించడం కోసం ముఖ్యమంత్రి చేస్తున్న మూసీ ప్రాజెక్టుకు అందరూ సహకారం అందించాల్సిన అవసరం ఎంతో ఉందంటూ కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. మంచి మూసి మురికి మూసిగా మారిపోయింది. ఈ మురికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఏరియా అంతా కూడా భూములు పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి. జంతువులు తాగితే జంతువులకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. పంట వండితే కూడా ఆ పంటలో కూడా ఈ రసాయనాలు ఉండే ఛాన్స్ ఉంది. కనుక ఈ మూసీలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆలోచన రావటము ఇది గొప్ప కార్యక్రమం. ఇది ఈ ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వాలు కూడా ఆలోచించి వదిలేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని ఈ మురికిని తొలగించి మంచినీళ్లు ప్రవహించే మూసీగా మార్చాలి అనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే ఆ మురికి వాసన ఆ చుట్టుపక్కల ఉన్న కిలోమీటర్ల దూరము ఆ మురికి వాసనతో అందరి ఆరోగ్యాలు చెడిపోతాయి. 2 భూగర్భ జలాలు చెడిపోయినాయి. 4 విపరీతమైన దోమలు ఇక్కడ బ్రీడ్ అయ్యి ఒక దోమల బ్రీడ్ సెంటర్గా మారిపోయి ఈ దోమలు అందరిని పట్టణమంతా స్ప్రెడ్ అయ్యి అందరి ఆరోగ్యం చెడిపోవటానికి కారకంగా మారుతూ ఉంది. ఈ చికెన్ గున్యా ఒక్కొక్కటి 6 నెలల వరకు ఒకరొకరు కష్టాల పాలవుతూ ఉన్నారు. ఈ దోమల వలన వచ్చే రోగాలకు అన్నిటికీ కారణము ఈ మూసి మురికే. ఈ మురికిని తొలగిస్తే ఈ దోమలు పుట్టటము కాకపోతే మనం అందరం ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మూసిలో నివసిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మన తోటి మనుషులే, మానవులే. వాళ్ళను కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్లకు మెచ్చే విధంగా, ఒప్పుకునే విధంగా పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకేంటి ఉపాధి ఎక్కడన్నా అక్కడ నుండి మూవ్ చేస్తే వాళ్ళు ఉపాధి కోల్పోయే ఛాన్స్ ఉంది. తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవాలనేది వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కనుక ప్రభుత్వ ఆలోచన మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలనుకుంటుంది. కనుక మీ కష్టాలు నష్టాలు చెప్తే దాని ప్రకారం పరిష్కారాన్ని ప్రభుత్వం వెతుకుతుంది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వాలు గంగా నది పరిశుద్ధం కోసం అనేక ప్రయత్నాలు చేస్తే దాన్ని స్వాగతించిన బీజేపీ నేతలు హైదరాబాద్ మూసీ ప్రక్షాళన కోసం ఎందుకు నాటకాలు ఆడుతున్నారంటూ కేఎల్ఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మూసీలో మురికి రాజకీయాలు చేస్తుందంటూ కేఎల్ఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం, కాలుష్యరహిత మూసీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారంటూ కేఎల్ఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.